తుఫాను ఎఫెక్టు ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. వర్షానికి తడిసి పాడైపోయిన వరి ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. పంట నష్టంపై రైతులు అడిగి తెలుసుకున్నారు. ఇక ఏపీలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. 4 లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయన్నారు. 18 నెలల కూటమి పాలనలో 16 విపత్తులు వచ్చాయన్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులు చంద్రబాబు మోసం చేశారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పిదం వల్లే రైతులకు ఉచిత పంట బీమా లేకుండా పోయిందన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద బకాయిలు పెట్టారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు జగన్. వరి అన్నది అత్యధికంగా ఈ 15 లక్షల ఎకరాలలో దాదాపుగా 11 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది వరి పంటకి. ఈ వరి అన్నది కరెక్ట్ గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది. తీవ్రమైన గాలులు, ఆ గాలులతో పాటు వచ్చిన వర్షాలు, నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో 4 లక్షల ఎకరాలు అటు ఇటుగా. ఒక వరి దాదాపుగా 11 లక్షల ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కనిపిస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా.